గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో 7వ తారీఖు, ఈ 7వ తారీఖున మనకి సంపూర్ణ చంద్రగ్రహణం అనేది లభ్యమవుతుంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనే దానికి మనకి అసలు ఏ రోజు వస్తుంది, ఈ సమయం ఏంటి, ఆ రోజు మనం పాటించవలసినటువంటి నియమాలు ఏంటి, ఆ గ్రహణం అనంతరం మనకి ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏం పరిహారాలు చేసుకుంటే వారికి అన్యోన్యమైనటువంటి దాంపత్యం కావచ్చు, ఆహ్లాదకరమైనటువంటి జీవితం కావచ్చు కొనసాగుతుంది, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, జాబు పరమైనటువంటి సమస్యలు, విదేశీయానం, అలానే మనకి ఎన్నో రకాలైన సమస్యలతో బాధపడేటువంటి వారు, గ్రహదోషాలు, గ్రహశాంతులు బాధపడేవారు, నవగ్రహాలు కూడా మన మీద అశుభ దృష్టి ఉండే ఈ గ్రహణంతో మనకి ఏమైపోతుంది, వీటి గురించి మనం ఒకసారి క్లుప్తంగా తెలుసుకున్నట్టయితే కనుక మనకి అతి తక్కువ కాలంలోనే వచ్చేటువంటి గ్రహణం ఏంటంటే చంద్రగ్రహణం. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అని చెప్పొచ్చు. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మనకి సెప్టెంబర్ 7వ తారీఖు 2025 సంవత్సరంలో ఆరంభమవుతుంది. ఇది ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మనకి భారతదేశ వర్తమాన ప్రకారంగా ఇక్కడ మనకి సమయం చూసినట్లయితే కనుక ఇక్కడ రాత్రి 9:50 మొదలవుతుంది. ఈ గ్రహణానికి 3 అధ్యాయాలు అంటారు. అంటే 6 గంటల అంటే 4:30 గంటల సేపు ఈ గ్రహణ అధ్యాయం అనేది ఉంటుంది. అందులోనూ 3 అధ్యాయాలుగా మనం తీసుకోవచ్చు. 9:50 మొదలయ్యి అది మనకి దగ్గర 2 గంటల వరకు కూడా ఏకుంజానం, అంటే మనకి తెల్లవారితే ఏకుంజానం 8వ తారీఖు, అంటే ఆ మబ్బులో మనకి బ్రాహ్మీ ముహూర్తం 2:50 వరకు వస్తుంది. ఇది 2:30 వరకు కూడా ఈ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది. ఇది మన భారతదేశంలో అయితే కనపడకపోవచ్చు, కానీ గ్రహాలు కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించినటువంటి విధానంలో మనం జీవిస్తుంటాం కాబట్టి మనకి ఆ ఒక సమస్య, ఆ గ్రహణ శోభ అనేది మనకి ఖచ్చితంగా లభిస్తుంది అని చెప్పొచ్చు. అయితే ఈ దీంట్లో 3 అధ్యాయాలు అనుకున్నాం. ఈ 3 అధ్యాయాల్లో మనం మొదటిగా చూసినట్టయితే కనుక ఎవరైనా మంత్రోచ్చారణ చేసేవారు కావచ్చు, ఎవరైనా ప్రెగ్నెన్సీ ఆడవారు కావచ్చు, ఎవరైనా తినేయాలి అనుకునేటువంటి వారు కావచ్చు, సమస్యలు ఉన్న వారు ఎవరైనా ఉంటే కూడా వారందరూ కూడా ఈ 3 అధ్యాయాలు మనం పాటించుకోవాల్సి వస్తుంది. మొదటిగా మనకి వచ్చేటువంటిది లగ్నం. ఈ లగ్నంలో మొదటిసారిగా మనకి గ్రహణం ఆరంభం అవ్వకముందే మనం స్నానం ఆచరించాలి. ఈ స్నానం ఆచరించిన తర్వాత గ్రహణం పట్టుతాం. ఈ గ్రహణం పట్టిన అనంతరము మళ్ళీ విడిచిన వెంటనే మళ్ళీ స్నానం ఆచరించాలి. ఇక ఈ గ్రహణ సమయంలో భుజించడం కానీ, ఏదైనా పానీయాలు సేవించడం కానీ, మాట్లాడుకోవడం, పనికొచ్చేటువంటి విషయాలు మాట్లాడుకోవడం కానీ, ఏదైనా ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి విషయాల గురించి మాట్లాడుకోవడం కానీ, భార్యాభర్తల కలయిక కానీ, అలానే పిల్లలకి తినిపించడం కానీ, ఆడుకోవడం లాంటివి కానీ చేయకూడదు. పెద్దగా కొట్లాడుకోవడం, గొడవలు పడుకోవడం లాంటివి చేయకూడదు. అలానే టీవీలు చూసుకోవడం లాంటివి అలాంటివి చేయకూడదు. అలాంటి నాకు తెలిసినంత వరకు ఫోన్ కూడా ఆ సమయంలో ఆపేస్తే మంచిది. ఎందుకంటే కనుక రేడియేషన్ అనేది చాలా ఎక్కువగా మనకు వచ్చేలాగా ఉంటుంది. ఇకపోతే ఈ గ్రహణంలో, ఈ గ్రహణ సమయంలో కనుక మీరు అందరూ కూడా ప్రశాంతంగా జీవితం కొనసాగించాలి. ఆలోచన విధానాన్ని మానేయాలి. ఏదైనా దేవునికి సంబంధించినటువంటి ధ్యానంలో ఏదైనా చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఏదైనా దేవునికి సంబంధించిన ఆరాధన కావచ్చు, ధ్యానం కావచ్చు చేయొచ్చు. అలానే ఆలయాలన్నీ కూడా ముందు రోజు నుంచి లేదా అదే రోజు నుంచి కూడా
మూతపడి ఉంటాయి. అలానే ప్రక్షాళన, ఈ గ్రహణానంతరం ఇంటిని మొత్తం శుభ్రం చేసుకుని, దేవుని మందిరం అంతా శుభ్రం చేసుకుని, తినేటువంటి ఆహారాలు ఏమైనా ఉంటే కూడా, వండినటువంటి ఆహారాలు ఉంటే కూడా అవన్నీ కూడా పడవేయాలి. ఇంకా వాటర్లో కానివ్వండి, ఇలాగ ఫ్రిడ్జ్లో కానివ్వండి, ఇట్లా ఏమైనా ఉంటే కనుక గరిక తీసుకొచ్చి ముందు రోజు సాయం సంధ్య వేళ కన్నా ముందే, అంటే 6వ తారీఖే మీరు గరిక వేసుకుంటే మంచిది. లేదా 7వ తారీఖు సాయంత్రం 4:30 లోపు కనుక మీరు ఆ తినేటువంటి వస్తువుల మీద గరిక వేసుకోవాలి. ఇక మీరు తినాలి అనుకుంటే గరిక కింద వేసుకొని పీటలాగా దాని మీద కూర్చొని మీరు తినడం వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇకపోతే ఆరోగ్య సమస్యలు ఉన్న వారైతే ఈ గరిక చేతిలో పెట్టుకోవడం, దగ్గర పెట్టుకోవడం చేస్తే ఆ సమస్య, రేడియేషన్ అనేది కొంతమేర లేకుండా అయితే ఉంటుంది. ఇకపోతే ఈ గ్రహణం రోజున ప్రెగ్నెన్సీ లేడీస్, ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి ఆడవారు ఉంటే కనుక వారు ఒక రోజు నుంచి ప్రసవించే వరకు కూడా ప్రెగ్నెన్సీ లేడీస్ కింద వస్తారు. కాబట్టి వారు బయట వచ్చేటువంటి వెలుతురుకి తిరగకపోవడం, ఆ రోజున 6-7 కూడా తినేయడం లాంటివి చేస్తే మంచిది. ఇక లేదు ఈ గ్రహణాలన్నీ నాకేం చెయ్యవు అనుకొని ఎవరైనా మొండిగా, మూర్ఖంగా ఇవన్నీ నాకు పట్టవు అని చెప్పేసి అని ఎవరైనా ఉంటే, ఇవన్నీ నేను నమ్మను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వారు తిన్నారంటే కనుక ఆ తరువాత 6 మాసాల లోపు వారికి ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చేలాగా ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేస్తే ఏ సమస్య లేదని చెప్తారు. కానీ మీలో ఏదో ఒక తెలియని ఆందోళన, చికాకు, స్టమక్ పెయిన్ లాంటివి వస్తాయి. ఒక్కొక్కరికైతే కిడ్నీ ఫెయిల్, లివర్ ఎఫెక్ట్, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అందుకని ఇలాంటివన్నీ ఉన్నాయి, ఇవన్నీ నమ్మాలి, నమ్మి చేసుకుంటే మంచిది. ఇకపోతే వీటన్నిటికీ సంబంధించి ఈ పరిహారాలు కూడా ఉంటాయి. ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ యొక్క సెప్టెంబర్ మాసం 2020 సంవత్సరం 7వ తారీఖు వచ్చేటువంటి గ్రహణం ద్వారా వచ్చేటువంటి అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా ఏ రాశి వారు మలుచుకోవడం వలన వారికి మంచి జరుగుతుంది అనేది ఒకసారి మనము చూద్దాం. మనకి ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి వారికి ఈ గ్రహణానికి సంబంధించినటువంటి ఇబ్బంది, గ్రహణానికి సంబంధించినటువంటి శోభ, ఈ గ్రహణ అనంతరం ఎన్ని రోజులు ఆ ఇబ్బంది ఉంటుంది అంటే గనక ఖచ్చితంగా 3 మాసాలు అని చెప్పొచ్చు. ఈ 3 మాసాల లోపు గనక, అంటే గ్రహణ అనంతరం మీరు చేసేటువంటి పరిహారాలు, చేసేటువంటి దానాల ద్వారా ఆ ఇబ్బంది అనేది మీకు ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఈ 3 మాసాలు కూడా మీరు మొండిగా, మూర్ఖంగా ఏమీ కాదు నాకు అనుకొని ఈ పరిహారం చేయకపోతే ఖచ్చితంగా మీకు ఇబ్బంది అనేది మాత్రం సవి చూడాల్సి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అంటే, ఇంట్లో మీ తల్లిగారికి తల్లి భావనతో పోల్చేటువంటి ఎవరైనా ఉంటే వారికి సమస్య రావటం, అదే ఇంట్లో మీరు ఉండటం, వారికి ఆరోగ్య సమస్య, ఎలాంటి సమస్య వస్తుందంటే హార్ట్కి సంబంధించి, బ్లడ్కి సంబంధించి, అలానే లంగ్స్కి సంబంధించి, స్టమక్ సంబంధించి, లివర్కి సంబంధించినటువంటి సమస్య అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇది నేను భయపెట్టడానికి చెప్పట్లా, ముందుగా మీకు ప్రికాషన్స్ ఇస్తే మీరు జాగ్రత్త పడతారు. మనకి వర్షాకాలం వస్తుంది అని అనుకున్నప్పుడు ముందుగానే మనకి వర్షాకాలంలో దొరకనివి ఎండాకాలంలోనే మనము అరేంజ్ చేసుకుంటాం. అలానే మీకు నేను ముందుగానే చెప్పాను అంటే మీరు అన్ని రకాలుగా సదుపాయాలతో ఉంటారు కాబట్టి నేను హెచ్చరిస్తున్నాను ముందుగానే. అంతమించి మీరు భయభ్రాంతులు అవ్వాలని అయితే నా ఉద్దేశం కాదు. అయితే అలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అనుకుంటే మీ తల్లిగారి పేరు మీద, తల్లి భావనతో పోల్చేటువంటి ఎవరి పేరు మీద సరే, ఈ గ్రహణ అనంతరం 15 రోజుల లోపు, అంటే మళ్ళీ అమావాస్య వచ్చే లోపు మీరు దానాలు చేసినా లేదా ఏదైనా హోమాలు చేయించినా ఇబ్బంది లేకుండా అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలానే ఈ యొక్క మిథున రాశి వారు ఆర్థిక సంబంధిత విషయాలు, విదేశీయానం, జాబుల వెసులుబాటు కోసం ఎవరైనా చూస్తున్నారా? కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టాలనుకున్నారా? ఖచ్చితంగా మీరు పెట్టకండి. నవంబర్ 23వ తారీఖు తర్వాత అలాంటి ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది. ఎవరో చెప్పారు, ఏదో గురువు చెప్పారు, ఏదో పొంతగా చెప్పారు, ఈ సమయం బాగుంది, తిథి బాగుంది, నేను పుట్టిన నక్షత్రానికి ఈ రోజు బాగుంది అని చెప్పారని చెప్తే ఆపండి. ఖచ్చితంగా ఆపేయండి. లేదా వేరే పేరు మేము పెట్టుకోండి. నవంబర్ 23 తర్వాతనే మీరు కొత్తగా వ్యాపారానికి కానీ, విదేశీయానానికి కానీ ఏదైనా మంచి సానుకూలమైనటువంటి వాతావరణం మీకు లభిస్తుంది. కాబట్టి నవంబర్ 23వ తారీఖు దాకా మీరు వేచి ఉండండి. ఇక మీదట
ఇక ఈ సమస్యలన్నీ నాకు రాకుండా ఉండాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే, ఇలాగా గురువు గారు ఈ గ్రహణం ఒకటే కాదు, నవగ్రహ దోషాలకైనా ఇంకా నాకు పెళ్ళి అవ్వలేదు, ఇంకా నాకు ఇబ్బందులు చాలా ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకెవరో అష్టదిబ్బంది చేసినట్టుంది, నాకు శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే మిథున రాశి కాబట్టి ఆటోమేటిక్గా శత్రువులు ఉంటారు, ఎందుకంటే మంచితనం ఎక్కువ ఉండేది కదా, శత్రువులు ఉంటారు, అట్రాక్ట్ చేసే గుణం ఉంటుంది మీ దగ్గర. అయితే నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఈ గ్రహణానంతరం ఎలా చేయాలి గురువు గారు, ఏం చేయాలనుకుంటే, నేను ప్రతి కస్టమర్కి కూడా నాకు కాల్ చేసి సంపాదించిన వారికి నాగమణి అని చెప్పేసి నేను వారికి ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ నాగమణి దిష్టి తీసుకొని కాల్ చేసిన, ఇంట్లో పెట్టి పూజించిన, ఇలాంటి గ్రహణాలు దోషాలు ఇవన్నీ కూడా వారికి పటాపంచలైపోతాయి. ఇవాళ ఈ గ్రహణం వస్తుంది, రేపటి రోజు ఇంకో గ్రహణం వస్తుంది, ఈ గ్రహణాలన్నీ శోభ కూడా మీకు పడకుండా మీ మీద పటాపంచలైపోతుంది. కాబట్టి అలాంటి నాగమణి కావాలనుకుంటే ఖచ్చితంగా సంప్రదించండి, పంపిస్తాను ఫ్రీగానే. తర్వాత నాకు గురువుగారు ఇంకా ఏమైనా దొరికితే మీ దగ్గర అంటే, ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్య ఏది ఉందో ఆ సమస్యకు తగ్గట్టుగా నా దగ్గర మంచి మంచి వస్తువులు ఉన్నాయి, అవన్నీ కూడా మంత్రోచ్చారణ చేసి పంపించేదానికి ఉంటుంది కాబట్టి అవి కూడా మీకు లభ్యపడతాయి, ఎవరికైనా కావాలన్నా సంప్రదించవచ్చు. అలానే ఈ గ్రహణానికి సంబంధించినటువంటి అశుభ దృష్టి మలుచుకునేందుకు ఖచ్చితంగా మీరు పరిహారం చేసుకోండి. మీకు ఈ యొక్క పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఆ 3 మాసాలు వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని చెప్పొచ్చు. ఈ గ్రహణ అనంతరం 15 రోజుల లోపున ఈ యొక్క పరిహారం మీరు చేసుకుంటే మంచిది. మీకోసం ఈ యొక్క పరిహారం. ఇకపోతే పరిహార నిమిత్తం ఈ పరిహారాలు అయితే ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఇవి మాత్రం ఖచ్చితంగా అందరూ పాటించండి. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు, పెద్ద అయిన వారికి, పెళ్లి అయిన వారికి, పెళ్లి కాని వారికి, ముసలి వయసు వచ్చిన వారికి కూడా, పెద్ద వయసు వచ్చిన వారు కూడా ఈ పరిహారాల నిమిత్తం చేసుకోవచ్చు సుమి. అయితే ఈ గ్రహణ దోష శోభ అశుభ దృష్టి ప్రతిదీ కూడా మీకు రావద్దు, మేము బరాయించుకోలేము, ఉన్న గ్రహాల దోషాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం అనుకున్న వారు ఎవరైతే ఉంటారో మీ అందరికీ కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. ఏమేంటి మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం, ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఒక 1/2 లీటర్, అంటే 1/2 లీటర్ అంటే 400 ml లేదా 455 ml వస్తుంది మామూలుగా లెక్క ప్రకారంగా. అయితే అవి ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని ఆ పాలలో దానిమ్మ పండు రసం కలపాలి, పాలలో అరటిపండు రసం కలపాలి, ఆ పాలలో బియ్యం గ్రైండ్ చేసి ఆ ఒక పేస్ట్ కలపాలి, దాంతోపాటు బెల్లం పేస్ట్ చేయండి, కలపండి. ఈ మిశ్రమాన్ని తీసుకొని నవగ్రహాల మీద అభిషేకం, ఈ మిశ్రమాన్ని తీసుకొని ఎంతెంత అంటారా, ఒక 50 గ్రాములు 50 గ్రాములు చాలు సర్దివాచాన్ని. ఈ మిశ్రమాన్ని తీసుకొని ఎక్కడైనా నాగపడిగలుంటే అభిషేకం, లేదు మన సమీప దూరంలో దొరకట్లేదంటారా, ఏదైనా గురువారం రోజున గ్రహణం అనంతరం వచ్చేటువంటి గురువారం లేదా 2వ గురువారం రోజున కనుక మీరు రావి చెట్టు మొదటిలో కనుక ఈ మిశ్రమాన్ని ఉంచాలి, చెట్టు చుట్టూ తిరుగుతూ పోయాలి. లేదు అనుకుంటే ఏదైనా సరే మీకు ఈ రావి చెట్టు అందుబాటులో లేదు అనుకుంటే కనుక శివాలయంలో శివుని విగ్రహం మీద, ఆ శివలింగం మీద కూడా ఈ అభిషేకాన్ని చేయొచ్చు. ఇది కనుక మీరు పాటించండి, ఖచ్చితంగా ఆ గ్రహణానికి సంబంధించినటువంటి దోషం ఏదైతే ఉందో పటాపంచలైపోతుంది. ఇక గ్రహాలకు సంబంధించి అంటారా, అవి మెల్లమెల్లగా చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి పరిహారం కూడా ఉన్నది. అది ఏంటంటే, ఒక శనివారం రోజున లేదా మంగళవారం రోజున ఉదయం సమయంలో నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణాలు చేయండి. గ్రహానికి సంబంధించి గ్రహణానికి సంబంధించినటువంటి పరిహారం ఇది. 11 ప్రదక్షిణాలు చేస్తూ నవధాన్యాలు 100 గ్రాములు, తెల్ల ఆవాలు 100 గ్రాములు, నల్ల నువ్వులు 100 గ్రాములు తీసుకోండి. తీసుకొని పట్టిక కూడా తీసుకోండి, అంటే పట్టిక బెల్లం, మిశ్రీ అంటారు, కండ చక్కెర మిశ్రీ పట్టిక బెల్లం అంటారు కదా, అది తినేది తీపిది, అది కూడా చిన్న చిన్నగా దొరుకుతాయి, లేదా పెద్దది తెచ్చుకుని ముక్కలు కొట్టుకోండి. ఇవన్నీ మిశ్రమం కలిపేసి నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తూ గ్రహాల దోషం పోవాలి గురువు గారు, గ్రహాలకు మొక్కుకుంటూ రాహువు కేతువు శుక్రుడు ఇలాగా రవి శని ఇలా అనుకుంటూ 11 ప్రదక్షిణాలు చేస్తూ ఇవి వాటి మీద ఉంచండి. ఉంచుతూ ప్రదక్షిణాలు అయిన తర్వాత
ఒక 56 రూపాయలు కూడా ఆ గ్రహాల మీద పెట్టండి. ఈ పరిహారాలు మీరు చేసినట్లయితే గ్రహణానికి సంబంధించినటువంటి దోషం వెళ్ళిపోతుంది, గ్రహాలకు సంబంధించిన అశుభ దృష్టి కూడా వెళ్ళిపోతుంది. అయితే ఈ పరిహార నిమిత్తంగా మీరు వచ్చేసి ఈ గ్రహణానికి సంబంధించినటువంటి పరిహారం మీరు చేసుకున్నట్టయితే బాగుంటుంది. అయితే ఆ పరిహారం ఏంటి అంటారా? ఆ పరిహారం అయితే కనుక 1 కిలో బియ్యం, మనం తింటాం కదా ఆ బియ్యమే, 1 కిలో బియ్యం, ఒక తెల్లని వస్త్రం, దానితో పాటు మీకు ఎఫైర్ చేయగలుగుతాను అనుకుంటే గనక ఒక 2 ముత్యాలు, అలానే సిల్వర్ ఒక కాయిన్, రూపు ఏదైనా సరే ఒక చిన్న సిల్వర్ది తీసుకోండి. అది ఏదైనా తీగైనా రూపైనా పర్వాలేదు. ఇవన్నీ కూడా తీసుకొని ఎక్కడైనా మీకు దగ్గరలో బ్రాహ్మణుతులు కానీ అర్చకులు వారు కానీ ఉంటే గనక ఆలయాల్లో వారికి దానం ఇవ్వండి. దానం ఇచ్చే రోజున ఆ పంతులు గారికి కాలికి నమస్కారం ఎవ్వరు కూడా చెయ్యకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సి. అయితే ఇవన్నీ కూడా కలిపి దానం ఇవ్వండి. దానితో పాటు ఒక 2 ఎండు కొబ్బరి చిప్పలు కూడా కలిపి ఇవన్నీ కూడా ఒక ముడుపులా చేసి దానం ఇవ్వచ్చు. ఇలా ఇవ్వడం ద్వారా మనం ఇప్పటి వరకు ఏదైతే గ్రహణానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకున్నట్లయితే మీకు ఈ ప్రాబ్లం ఉండదు, ఈ సమస్య మీ దగ్గరికి రాదు అని చెప్పాం కదా, ఆ సమస్య అనేది మీ వద్దకు రాకుండా వెళ్ళిపోతుంది పటాపంచలే. ఆ రోజు మీరు పాజిటివ్ కూడా ఉంటే మంచిది, నేల పడక చేస్తే మరీ మంచిది. అలానే ఈ పరిహారం ఉదయం సమయంలోనే సోమవారం రోజున చేయాలి. ఈ సోమవారం రోజు నీ పరిహారం చేసుకుంటూ శివాలయం దగ్గర ఉంటే అక్కడ శివాలయం ఉన్నా, అమ్మవారు ఉన్నా, లేకపోతే విష్ణు ఆలయం ఉన్నా, ఆంజనేయ స్వామి ఉన్నా, సాయిబాబా ఉన్నా కూడా ఆ రోజు మీకు కుదిరితే కనుక అభిషేక, అర్చన, హోమ, యజ్ఞ, యాగ, జపం ఏదైనా సరే కూడా చేయండి. ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేస్తే మీకున్నటువంటి సమస్య అనేది పటాపంచలైపోతుంది. దానితో పాటు మరొక పరిహారం ఇది ఏమిటంటే కనుక, ఎక్కడైనా ఆలయాల వద్ద అడుక్కునేటువంటి ఆడవారు ఉంటారు, వారు చిన్నవారున్నా పెద్దవారున్నా, ఒక 3 లేదా 4కి ఏదో ఒక కలర్ ఉన్నటువంటి శారీ, బ్లౌజ్ పీస్, ఒక 2 రకాల ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళి, అమ్మ నవగ్రహాల దోషాలు, అది వాళ్ళ ముందు అనుకోకూడదు, మన మనసులో అనుకోవాలి, నాకున్నటువంటి సమస్యలన్నీ పోవాలి, నవగ్రహ దోషాలన్నీ తొలగాలి, దానితో పాటు మీ సమస్య పర్టికులర్గా ఏముందో అది చెప్పాలి, దానితో పాటు మీరు ఈ గ్రహానికి సంబంధించినటువంటి దోషాలే కాకుండా గ్రహణానికి సంబంధించిన దోషం కూడా అని అనుకొని ఆ 3 లేదా 4కి ఒక శారీ, ఒక బ్లౌజ్ పీసు, దానితో పాటు ఒక 2 రకాల ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళి ఆమె ఒళ్ళో పెట్టేసి నమస్కారం చేసి వచ్చేయాలి. దీంతో పాటు మీకు పెళ్లి కాకుండా పెళ్లి అవుతుంది, గ్రహ దోషం అన్ని కూడా తొలగిపోతాయి, గ్రహణానికి సంబంధించిన దోషం కూడా తొలగిపోతాయి, ఆరోగ్య సమస్యలన్నీ కూడా మెరుగుపడతాయి. కాబట్టి ఈ యొక్క పరిష్కారం చేసుకొని మీరు అదృష్టవంతులు అవ్వచ్చు. అయితే మరొకటి, ఈ యొక్క పరిష్కారం అయితే ఖచ్చితంగా మీ అందరూ కూడా చేసినట్టయితే అదృష్టవంతులు అవుతారు. దాంతో ఏమిటంటే కనుక పాలు, గేదె పాలు కానీ ఆవు పాలు కానీ తీసుకొని ఒక 1/2 లీటర్ పాలు, ఆ పాలలో కనుక అరటిపండుతో పాటు మీరు అరటిపండు పాలుతో పాటు మీరు తేనె, పన్నీరు ఇవన్నీ కూడా కలిపి, కుంకుమ పువ్వు ఇవన్నీ కూడా కలిపేసి, తెల్ల ఆవాల చూర్ణం, అలానే మీకు గసగసాల చూర్ణం కూడా కలపాలి. దాంట్లో కండ చక్కెర కానీ బెల్లం కానీ వేయాలి. దాంట్లో ఆ పాలని శివాలయంలో అభిషేకం చేయాలి. దాంట్లో కర్పూరం కూడా కలపండి, పచ్చ కర్పూరమా, హారత కర్పూరమా, ముద్ద కర్పూరం ఏదో ఒకటి దాంట్లో కలపండి. ఆ కర్పూరం కలిపినటువంటి ఈ పాలు సమీప దూరంలో ఉన్నటువంటి ఆలయంలో అభిషేకం చేయాలి. దీనితో పాటు తవలపాకులు కూడా స్వామివారికి సమర్పించాలి. ఇలా చేసినట్లయితే కనుక మీకు ఈ గ్రహానికి సంబంధించినటువంటి దోషం పటాపంచలైపోతుంది. ఈ యొక్క చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. ఈ పరిహారాల్లో ఏ ఒక్కటి చేసినా కూడా మీకు అన్ని రకాల అశుభం పోతుంది, శుభదృష్టి మీ మీద ఉంటుంది, గ్రహాల యొక్క అనుగ్రహం మీ మీద ఉండేసి ఈ గ్రహణ అశుభ దృష్టి తొలగేసి అదృష్టవంతులు అవ్వచ్చు. కాబట్టి ఈ పరిహారం మీకోసం. జై శ్రీమన్నారాయణ.